దేవుని పిల్లలైన మీ అందరికీ, అలాగే లైవ్లో దేవుని వాక్యాన్ని వినట్టుకు సిద్ధపడి ఉన్నటువంటి సోదర సోదరీమణులైన వారందరికీ నా హృదయపూర్వకంగా వందనములు తెలియజేస్తూ దేవుని పరిశుద్ధ వాక్యాన్ని వినుటకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు మన యొక్క పాఠ్యభాగము పర్వతము మీద జంతువుల సహజీవనము. పర్వతం మీద జంతువుల సహజీవనం. గత భాగంలో మనం ఆలోచన చేసినట్టుగా యెహోవా దేవుని మందిర పర్వతం అంటే ఏంటో నేర్చుకున్నాం. దేవుడు ఎవరికి దేవుడై ఉంటాడు అంటే నిబంధన సంబంధులకే దేవుడై ఉంటాడు. ఆ నిబంధన ఎటువంటి నిబంధన అనే వివరాలు కూడా మనం చూసుకున్నాం. దేవుడు మానవులతో సంబంధాన్ని కొనసాగించదలిచినప్పుడు నిబంధనను చేసుకున్నాడు. అలాంటి నిబంధన ఒక జనాంగంతోనే అందరితో ఒకే నిబంధన చేసి ఉండలేదు. ఆదాముతోనూ, నోవహుతోనూ, అబ్రహాంతోనూ, ఇశ్రాయేలీయుల జనాంగంతోనూ దేవుడు నిబంధన చేశాడు. అది పాత నిబంధన గ్రంథంలో మనకు కనబడుతున్న వాస్తవాలు. పాత నిబంధన గ్రంథం అది ఒక జనాంగానికి మాత్రమే పరిమితం చేయబడిన నిబంధన. అందులో దేవుని శక్తికి సంబంధించినవి, దేవుడు చేసినటువంటి ఆశ్చర్యకరమైన క్రియలు, దేవుడు మనుషులను ఏ విధంగా సృష్టించాడో తన సృష్టి కార్యక్రమాలతో సహా సమస్తాన్ని ఇశ్రాయేల్ ప్రజలతో తెలియజేసిన సమాచారం అయితే ప్రపంచ మానవాళికి అందరికీ అవసరమైన సంగతులే. కానీ అందులో చేయబడినటువంటి ధర్మశాస్త్ర నిబంధన అనేది ఏదైతే ఉందో అది ఇశ్రాయేలీయుల ప్రజలకు మాత్రమే చెందినది. ఆ నిబంధనను బట్టి మనం దేవునికి దగ్గర కాలేం. కాబట్టే ధర్మశాస్త్ర నిబంధనల్లో దేవుడు తాను ఏర్పరచుకున్న ప్రవక్తల చేత తాను చేయబోయే ప్రతి కార్యక్రమాన్ని ముందుగానే ప్రవచింపచేశాడు. ఆమోసు గ్రంథంలోని 3వ అధ్యాయము 7వ వచనంలో దేవుడు తాను చేయబోవున్నది ఏమైతే సంకల్పించాడో దానిని తాను ఏర్పరచుకున్నటువంటి సేవకులకు బయలుపరచకుండా ఏమీయూ దాచడు అని అక్కడ రాయబడి ఉంటుంది. దేవుడు ఏమైతే సంకల్పించి ఉన్నాడో, అనగా జగదుత్పత్తికి ముందుగా దేవుడు ఏం సంకల్పించి ఉన్నాడో దానిని తన ప్రవక్తల చేత దేవుడు ప్రవచింపచేశాడు, వ్రాయించాడు, దాన్ని ప్రకటించాడు. అలాంటి ప్రవచన రూపంలోనే క్రొత్త నిబంధన కూడా చేయబడింది. ఆ క్రొత్త నిబంధన ప్రభువైన క్రీస్తు రక్తం చేత చేయబడిందని, ఆ నిబంధన సంబంధులు ఎలా ఉంటారో అనే వివరాలన్నీ కూడా మనం ముందు భాగాల్లో నేర్చుకొని ఉన్నాం. అదే విధముగా క్రీస్తు రక్తముతో
చేయబడినటువంటి రెండు ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు. ఒకటి క్రొత్త నిబంధన, రెండవది ప్రభు అయిన క్రీస్తు యొక్క సంఘం. క్రీస్తు యొక్క సంఘమును గూర్చి కూడా దేవుడు ప్రవచింపచేశాడు. క్రొత్త నిబంధనను గూర్చి ఏ విధంగా దేవుడు తెలియజేశాడో ప్రభు అయిన క్రీస్తు యొక్క సంఘాన్ని గూర్చి కూడా తెలియజేశాడు. తన ప్రవక్తల ద్వారా ప్రవచింపచేశాడు. ఆ ప్రవచన రూపంలోనే సంఘానికి వివిధమైనటువంటి రూపచిత్రాలను లేఖనాలలో దేవుడు తెలియజేసినటువంటి విషయాలని గత భాగంలో మనం బోర్డు మీద రాసి చూపించాను. ఒక్కొక్కటి ఒక్కొక్క రూపంలో పరమతండ్రికి అనుకూలంగా తన సంఘ ప్రజలను ఉద్దేశించి దేవుడు చేశాడు. అందులో పూర్తి సంగతులను మీకు వివరంగా తెలియచేయనందుచేత తిరిగి దినమున దేవుని పరిశుద్ధ పర్వతం మీద జంతువుల సహజీవనం అనేటువంటి విషయాన్ని దేవుడు తన గ్రంథంలో ఎలా తెలియజేస్తూ వచ్చాడో అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తాం. యెషయా గ్రంథంలో 11వ అధ్యాయము, యెషయా గ్రంథము 11వ అధ్యాయము. ఈ ప్రవచన అధ్యాయాన్ని చాలామంది అపార్థం చేసుకున్నారు. ఎందుకో దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడం కంటే అపార్థం చేసుకున్నటువంటి జనమే ఎక్కువగా ఉన్నారు. కాబట్టి దేవుని వాక్యాన్ని అపార్థం చేసుకున్నట్లయితే చాలా నష్టాన్ని చవి చూడవలసి వస్తుంది. దేవుని వాక్యంలోనికి ఏదైనా కలిపితే వారు అబద్ధికులై అపవాది సంతానం అనబడే ప్రమాదం ఉంది అనేటువంటి విషయాన్ని గత రాత్రి భాగంలో పాఠంలో కూడా మీకు తెలియజేశాను. ఎంతమంది విన్నారో నాకు తెలియదు. దేవుని వాక్యంలోనికి ఏది చేర్చకూడదు, చేరిస్తే నువ్వు అబద్ధికుడు అవుతావు అని చెప్పాడు దేవుడు. అదే విధముగా దేవుని వాక్యమును లేఖనాలని వక్రీకరణ చేయకూడదు. అలా చేస్తే స్వనాశనాన్ని కోరి తెచ్చుకున్న వారై ఉంటారని పేతురు గారు కూడా తెలియజేశారు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుని లేఖనాలను అపార్థం చేయబడుతున్న వారి చేస్తూ మాట్లాడుతున్న వారి మాటలను వింటే మీరు మోసపోతారు. గ్రంథం దేని గురించి తెలియజేస్తుందో దాన్ని ఎరగకుండా ఆ సంగతులను ఏమాత్రం పట్టించుకోకుండా కాలంతో, సమయాలతో, సందర్భాలతో సంబంధం లేకుండా తాము చెప్పాలనుకున్న వాటి కొరకు దేవుని వాక్యాన్ని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నటువంటి ప్రజలు ఎక్కువగా ఉన్న రోజులు ఇవి. కారణం ఏంటంటే బైబిల్ని చదివే విధానమే తెలియకపోతున్నందుచేత. కాబట్టి దేవుడు ఏదైతే చేయదలంచాడో దానిని దేవుడు ముందుగా తెలియజేస్తూ వచ్చినటువంటి దానిలో దేవుని పరిశుద్ధ పర్వతం మీద జంతువుల సహజీవనం ఎలా ఉంటుందో అనేటువంటి విషయాన్ని గురించి మాట్లాడుతా 6వ వచనం నుంచి చదువుతున్నాం. 6వ వచనం నుంచి 9వ వచనం వరకు మనం చూడగలిగితే, తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసము చేయును, చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకొనును, దూడయు కొదమసింహమును పెంచబడిన కోడెయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును, ఆవులు ఎలుగులు కూడి మేయును, వాటి పిల్లలు ఒక్కచోటనే పండుకొనును, ఎద్దు మేయునట్లు సింహము గడ్డి మేయును,
పాలు కుడుచు పిల్ల నాగుపాము పుట్ట యొద్ద ఆట్లాడును. మిడునాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాచును. ఎందుకు అలాగా జరుగుతాయి? వాస్తవానికి ఈ భూమి మీద అలాంటి కార్యక్రమాలు జరిగేటివేనా? జరగగలవా? తోడేలు గొర్రెపిల్ల యొద్ద నివాసం చేస్తుందా? కలిసి జీవించగలవా? ఏం జరుగుతుంది? తోడేలు గొర్రెపిల్ల యొద్ద నివాసం చేస్తుందా? చేయదా? చేయదు. ఏం జరుగుతుంది మరి? తోడేలు గొర్రెపిల్లని ఏం చేస్తుంది? తినేస్తుంది. అంటే అది క్రూర జంతువు. చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకొనును. సాధ్యమయ్యే పనేనా? చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకుంటుందా? లేక మేకపిల్ల చిరుతపులి యొద్ద పడుకోగలదా? ఉంటుందా? ఉండదా? నివాసం చేయదా? అలా పడుకోజాలదా? ఏం జరుగుతుంది? చిరుతపులి మేకపిల్ల ఏం చేస్తుంది? తినేస్తుంది. దూడయు కొదమ సింహమును పెంచబడిన కోడెయు కూడుకొనగా జరిగే పనేనా? దూడ, కొదమ సింహము, ఇంట్లో పెంచబడిన కోడె కూడా కలిసి కూడుకొనగా బాలుడు వాటిని తోలును. జరిగే పనేనా? జంతువులు ఏమాత్రమో కొదమ సింహానికి ఎద్దైనా ఏనుగైనా ఏదైనా ఒకటే. దానికి ఆకలి వేసిందని అంటే దాన్ని ఏం చేస్తుంది? అది చంపి దాని రక్తాన్ని తాగేస్తుంది. అంత క్రూర జంతువులు వేటాడేటువంటి ఎద్దుల్ని, కోడెదూడల్ని సహితం వేటాడేటువంటి కొదమ సింహము, ఈ మూడు కలిసి ఉంటే బాలుడు తోలుతుంటాడా? బాలుడు తోలితే సింహం ఊరుకుంటుందా? కొదమ సింహానికి బాలుడైనా ఒకటే, సింహమైనా ఎద్దైనా ఒకటే, కోడెదూడైనా ఒకటే, ఏదైనా ఒకటే. బాలుడిని కూడా చంపి తినేస్తుంది అది. దానికి ఇది మనిషి దానికి సంబంధం ఏంలా. అవునా కదా? తరువాత ఆవులు ఎలుగులు కూడి మేయును. ఎలుగుబంట్లు, ఆవులు వాస్తవానికి కలిసి ఉండే అవకాశం లేదు. కలిసి మేయలేవు. వాటి పిల్లలు ఒకచోటనే పడుకొనును. ఎద్దు మేయినట్లు సింహం గడ్డి మేయును. మేయగలదా? సింహం ఎప్పుడు కూడా ఆకలేస్తుందని చెప్పి గడ్డి తినదో. తింటదాన్ని ఎప్పుడైనా గడ్డి తినిందా సింహం? తిందో. ఆకలితో ఎన్ని రోజులైనా ఉంటుంది అది. కానీ దానికి కావలసిందేంటి? రక్తం. ప్యూర్ నాన్ వెజ్ అది, వెజిటేరియన్ కాదు. ఉడకబెట్టిన తినే రకం కాదు అది. పచ్చి మాంసాన్ని తిని పచ్చి రక్తాన్ని త్రాగేటువంటి జంతువు అది. అలాంటి క్రూరమైనటువంటి జంతువు ఏమండి ఒక వ్యవసాయం చేసుకున్నటువంటి ఎద్దుతో కలిసి గడ్డి తింటుందా? పక్కన గడ్డి, ఒక పక్కన ఎద్దుని తింటుందా? గడ్డిని తింటుందా సింహం? దేన్ని తింటుందండి? ఎద్దుని తింటుందా? సింహం గడ్డిని తింటుందా? ఎద్దుని తినేస్తుంది సింహం, కానీ గడ్డి తినదో. అవసరమైతే ఆకలితోనే ఉంటుంది, కానీ గడ్డి మాత్రం తిందు సింహం. ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడ జరుగుతాయి అంటున్నాడు? చూడండి, పాలు కుడుచు పిల్ల నాగుపాము పుట్ట యొద్ద ఆట్లాడును. నాగుపాము పుట్ట యొద్ద పాలు తాగేటువంటి పిల్లవాన్ని విడిచిపెట్టగలరా? విడిచిపెడితే ఏం జరుగుతుంది? నాగుపాము ఒకవేళ దాన్ని ఏం అనకపోతే సమస్య లేదు, కానీ పిల్లోడు తన వేలు చాచి దాంతో ఆడుతూ ఉన్నట్లయితే ఖచ్చితంగా పాము ఏం చేస్తుందండి? కాటేస్తుంది.
పాము కాటేస్తుంది. ఆ తర్వాత ఇంకేమంటున్నాడంటే, మిడునాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాచును. పెద్దవాళ్ళనే మింగేస్తాయి మిడునాగులు, అవునా కదా? పెద్ద పెద్ద మనుషుల్ని అమాంతం మింగేయగలవు మిడునాగులు. అలాంటివి పిల్లలను వదిలేస్తాయా? దీన్ని గూర్చి ఇంకేం చెబుతున్నాడంటే, ఇదంతా ఎక్కడ జరుగుతుంది అని అంటే 9వ వచనంలో, నా పరిశుద్ధ పర్వతమందంతటా ఏ మృగమును హాని చేయదు, నాశనము చేయదు. ఎందుకంటే సముద్రము జలముతో నిండి ఉన్నట్లు లోకం అంటే జనులు యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండి ఉండును. అర్థమవుతుందా లేదా? నా పరిశుద్ధ పర్వతం అందంతటా ఏ క్రూర మృగము హాని చేయదు. అంతా ఎక్కడ జరుగుతుంది అన్నాడు? నా పరిశుద్ధ పర్వతం మీద ఇలాంటి కార్యక్రమాలు జరగవు అన్నాడు. ఎలాంటివి? క్రూరత్వం అక్కడ ఉండదు. క్రూర జంతువులు, సాధు జంతువులు, క్రూర జంతువులు, మనుషులు కలిసి ఒకే ఆహారాన్ని తింటాయి, ఒకే చోట కూడుకుంటారు. క్రూర జంతువులు సహితం హాని చేయవు. ఎక్కడ హాని చేయవు? ఎక్కడ హాని చేయవు? నా పరిశుద్ధ పర్వతం అందంతటా అని దేవుడు చెప్పాడు. క్రైస్తవ సహోదరులు దీని గురించి ఏం చెప్పారంటే, ఇది 1000 ఏండ్ల పాలనలో జరుగుతుందండి అని చెప్పేసి దీన్ని మరలా యెషయా గ్రంథంలోని 65వ అధ్యాయానికి తీసుకొని వెళ్ళారు. 65, 66 ఈ 2 అధ్యాయాల్లో అక్కడ క్రొత్త భూమి కొత్త ఆకాశాన్ని గూర్చి మాట్లాడతా, కొత్త భూమి కొత్త ఆకాశాన్ని చేస్తాడు, అక్కడ నీతి నివసిస్తుందని చెప్పాడు. కాబట్టి నీతి నివసించేటప్పుడు ఇక్కడ ఏమి జరగవు అని అన్నాడు. ఇక్కడ వీరికి తెలియనటువంటి విషయం ఏంటంటే, జంతువులను దేవుడు ఏ ఉద్దేశంతో, ఏ రూపంతో, ఏ స్వభావంతో చేశాడో అవేమన్నా వాటి స్వభావాలను మార్చుకున్నాయా? సింహాన్ని దేవుడు చేసినప్పుడు అది ఒక రూపంతో చేయబడి, ఒక స్వభావంతో చేయబడి, తన స్వభావం ఏమన్నా మారిందంటారా? జనరల్గా ఆలోచన చేస్తున్నాం. ఎద్దుని దేవుడు ఏ స్వభావంతో చేశాడో అదే రూపంతో, అదే స్వభావంతోనే ఉందా? వేరే స్వభావం ఏమన్నా తెచ్చుకుందా ఎద్దు? పాముని ఏ స్వభావంతో చేశాడో ఆ స్వభావంతోనే ఉందా పాము? వేరే స్వభావంతో ఏమైనా ఉందా? దేవుడు కలుగు చేసిన భుజంతువులన్నింటిలో సర్పము యుక్తి గలదై ఉండెను అని దేవుడు చెప్పాడు ఆదికాండం 3వ అధ్యాయంలో. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు? తోడేళ్ళ మధ్యకి గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుతున్నాను, కాబట్టి మీరు పాముల వలె వివేకులను, పావురముల వలె నిష్కపటులనే ఉండండి అన్నాడు. పాము ముందు నుంచి ఎంత వివేకము, ఎంత యుక్తిగా ఉంటుందో, యేసుప్రభువు వారు వచ్చినప్పుడు కూడా పాము అదే యుక్తితోనే ఉంది. కానీ అది మారుమనసు పొందింది ఏం లేదే, స్వభావం మార్చబడి ఉండలేదు కదా. క్రూర జంతువులని దేవుడు క్రూర జంతువులుగానే సృష్టించాడు, అవే స్వభావంతోనే ఉన్నాయి ఇప్పటికీ. సాధు జంతువులను దేవుడు సృష్టించాడు, సాధు జంతువులు నేటి వరకు సాధు జంతువులుగానే ఉన్నాయి. వీటిలో మార్పును దేవుడు కోరాడా? దేవుడు ఎదురు చూచాడా? దేవుడు తన పరిశుద్ధ పర్వతం అందంతటా అంటే ఎక్కడో కొత్త భూమి కొత్త ఆకాశం పరిశుద్ధ పర్వతం అన్నాడా? పరిశుద్ధ పర్వతం అంటే ఏంటి? గత భాగంలో మీరు విన్నారు. పరిశుద్ధ పర్వతం అంటే దేవుని సింహాసనం. దేవుని సింహాసనం మీద దేవుడు ఏం చేశాడంటే తన రాజును ఆశీర్వదనం చేసి ఉన్నాడు. ఆ రాజు ఎవరంటే ప్రభువైన క్రీస్తు యేసు. ప్రభువైన క్రీస్తు యేసు. కాబట్టి క్రీస్తు యేసు దేవుని సింహాసనం మీద ఆసీనుడై ఉన్నటువంటి ఆ స్థితినే, ఆ రాజ్యం, ఆయన సింహాసనాసీనుడు ప్రభువైన క్రీస్తు వారు, ఆయన రాజ్యంలో క్రూరత్వం ఉండదు. అది నా పరిశుద్ధ పర్వతం అని చెప్పాడు ఆయన. అది నా పరిశుద్ధ పర్వతం అని చెప్పాడు దేవుడు.
యెహోవా మందిర పర్వతం. పర్వతము అంటే దేవుని సింహాసనం అని అర్థం కదా. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లరా, భూజంతువులలో ఉన్నటువంటి భూజంతువులు ఏ స్వభావంతో సృష్టించబడ్డాయో అవి అవే స్వభావంతోనే ఉన్నాయి. వాటిలో మార్పులు అవసరత లేదు. అవి ఎక్కడ నివాసం చేయాలనో అక్కడే నివాసం చేస్తాయి. దేవుడు తన పరిశుద్ధ పర్వతం మీదకి భూమి మీద ఉన్నటువంటి జంతువులన్నింటినీ తీసుకొని రావాల్సినంత అవసరత లేదు. ఎందుకంటే ఇందాక చదివిన కీర్తన భాగంలోని 24వ కీర్తనలో సర్వభూమి భూలోకమును దాని పరిపూర్ణత అంతా కూడా యెహోవాయే, అదంతా దేవునిదే. లోకమంతా దేవుని పరిపూర్ణత అయి ఉండగా మరలా దానికోసం ఇంకో పర్వతాన్ని ఏర్పాటు చేసి అన్నిటినీ అక్కడ సమకూరుస్తాడా దేవుడు? కాబట్టి క్రైస్తవ సహోదరులు వాక్యమును సరిగా అర్థం చేసుకోలేక అబద్ధాలను చెప్పేశారు. ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాడు ఆయన, అది చాలా ముఖ్యమైనటువంటి పాయింట్. అక్కడ ఆయన చెప్పినటువంటి విషయం అది, నా పరిశుద్ధ పర్వతం అందంతటా ఏ క్రూర మృగం కూడా ఏ హాని చేయదు అని చెప్పాడు. అంటే ఖచ్చితంగా ఆయన తన రాజ్యానికి సంబంధించి, ఎందుకంటే తన పరిశుద్ధ పర్వతం మీద అంటే ఆయన రాజ్యం మీద నిలిచి ఉండేటువంటి రాజే గొర్రెపిల్ల అయి ఉన్నప్పుడు, రాజు గొర్రెపిల్లగా ఉంటాడా ఎక్కడైనా? రాజు గొర్రెపిల్ల లాంటి సాధు స్వభావంతో ఉంటే పరిపాలన చేయగలడా? దేవుని పరిశుద్ధ పర్వతమైనటువంటి దేవుని సింహాసనం మీద దేవాది దేవుడు తన రాజు అయినటువంటి క్రీస్తుని నియమిస్తే రాజుగా ప్రభువుగా, ఆయనను గురించి ఏం చెప్పబడిందని అంటే ఆయన ప్రభువు, ఆయన గొర్రెపిల్ల అని చెప్పాడు. గొర్రెపిల్ల యొక్క సింహాసనం అని చెప్పాడు. కాబట్టి దేవుని పర్వతం మీద కూర్చున్న రాజే గొర్రెపిల్ల అయి ఉండగా ఆయన పరిపాలన చేస్తూ ఉన్నటువంటి ఆ రాజ్యంలో ఉన్నటువంటి మనుషులు ఎంత క్రూరమైనటువంటి మనుషులైనా సరే సాధు జంతువులుగా మారిపోతారు అనేటువంటి భావాన్ని చెప్పాడు. నీతిని కోల్పోయింది, స్వభావాన్ని కోల్పోయింది, వ్యక్తిత్వాన్ని పాపానికి అమ్ముకున్నది జంతువులు కాదు, మనుషులు. కాబట్టి అనేకసార్లు మనుషుల్ని జంతువులతో పోల్చవలసినటువంటి అవసరత ఏర్పడింది. మానవుల యొక్క అవిధేయత జంతువుల కంటే హీనమైనటువంటి దశకు వెళ్ళిపోయింది. దాని గురించి మనం ఆలోచన చేయాలి అని అంటే, ఈ ప్రపంచంలో ఏ జంతువు అయినా సరే తన ఆకలి తీరే అంతవరకే వేటాడుతుంది. ఆకలి తీరిన తర్వాత అక్కడ ఉన్నదాన్ని కూడా వదిలేసి వెళ్ళిపోతుంది. నిజమా కాదా? డిస్కవరీ ఛానల్లో మీరు చూస్తూ ఉంటారు, ఇంత పెద్ద జంతువును వేటాడుతుంది, వేటాడిన తర్వాత తన కడుపు పట్టినంత తింటుంది, రక్తాన్ని తాగుతుంది, అవసరమైతే మాంసం తింటుంది, నిర్దాక్షిణ్యంగా వదిలేసి వెళ్ళిపోతుంది అంతే. ఆ తర్వాత ఇంకేవో జంతువులు ఇంకేవో వచ్చేసి తింటాయి తప్ప దాన్ని ఏదైతే వేటాడిందో అదేం చేసి తన కడుపు నిండినంత వరకే తినేసి వదిలేసి వెళ్ళిపోతుంది. పైగా తన స్వజాతిని తినదది. తింటదా? సింహాన్ని చంపుకు తినేదాన్ని చూసారా? ఎద్దును పొడుచుకు చంపుకు తినేదాన్ని చూసారా? కుక్కలను చంపుకు తినే వాటిని చూసారా? ఆలోచిస్తున్నారండి? కానీ మానవులను గురించి మీరు ఆలోచన చేస్తే వాడికి ఎంత అవసరమో అంత సంపాదించుకోవట్లేదు, ఎంత అవసరమో అంత సమకూర్చుకోవటం లేదు. అర్థమవుతుందా లేదా నేను చెప్తున్న సంగతే? క్రూర జంతువుల కంటే భయంకరమైన స్వభావంతో మనుషులు నిండి ఉన్నారు అనటానికి మనం ఆలోచన చేస్తున్నాం. ఒక మనుషునికి ఎంత కావాలి? అవయవాలన్నీ బాగా ఉంటే జీవితాంతం కష్టపడి పని చేసుకొని తినడానికి దేవుడు నియమం చేసి పెట్టేశాడు.
జరుగుతున్న కార్యక్రమాలు, జరుగుతున్న పరిస్థితులు ఏంటి అని మీరు ఒకసారి మనసును పెట్టి ఆలోచన చేస్తే, జంతువులు తమ కడుపు నిండినంత వరకే తిని మిగిలిన దాన్ని వదిలేసిపోయేటువంటి క్రమము సృష్టిలో ఉండగా, జంతువులలో మనుషుల్లో మాత్రం స్వజాతిని చంపటానికి, వేటాడటానికి, దోచుకోవటానికి ఏమాత్రమో వెనకాడట్లేదు. అవునా కదా? ఇలా వేటాడటం మాత్రమే కాకుండా వారు తమ కడుపు నిండినంత మట్టుకు కాదు. ఎందుకండి కోట్లాది రూపాయలు, 1,00,000 కోట్ల రూపాయలు మనుషునికి అవసరమా? చెప్పండి మీరు. 1,00,000 కోట్లు మనుషునికి అవసరమా? 1,000 కోట్లు మనుషునికి అవసరమా? 100 కోట్లు మనుషునికి అవసరమా? మీరు ఆలోచన చేసి చెప్పండి. అవసరమండి బ్రతకడానికి? మేము పోయిన తర్వాత మీ పిల్లల కోసం అంటారా? మేము పోయిన తర్వాత మా పిల్లల కోసం అని మాట్లాడతారా? అలాగైతే మీ తండ్రులు 100 కోట్ల రూపాయలు సంపాదించి నీకు ఇచ్చారా? మీ తండ్రులు మీకు 100 కోట్ల రూపాయలు సంపాదించి ఇవ్వకపోతే, నీవు మీ తండ్రి సంపాదించినటువంటి ఆస్తిపాస్తుల మీద నువ్వు బ్రతకట్లేదు. నీకున్న జ్ఞానం, నీకున్న తెలివి, నీకున్న కష్టార్జితాన్ని నువ్వు ఏం చేస్తున్నావు? పనంగా పెట్టి నువ్వు సంపాదన చేసుకుంటున్నావు, సంపాదిస్తున్నావు నువ్వు. వాస్తవం ఇదే. కాబట్టి నువ్వు సంపాదించడంలో అర్థమే లేదు, పిల్లల కోసం అని చెప్పడంలో అర్థమే లేదు. యెషయా గ్రంథం 47వ అధ్యాయం 15వ వచనంలో ఇలా రాయబడి ఉంటుంది. యెషయా గ్రంథం 47వ అధ్యాయం 15వ వచనంలో ఇలా ఉంటుంది. ఏమనంటే, నీవెవరి కొరకు ప్రయాసపడి అలసితివో వారికి అలాగే జరుగుతున్నది అని ఉంటుంది. చూడండి, నువ్వు ఎవరి కొరకు ప్రయాసపడి అలసితివో, పిల్లల కోసం అని చెప్పేసి కోట్ల రూపాయలు సంపాదించడానికి, కూడబెట్టడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నట్లయితే, నీ పిల్లలు మా తండ్రి సంపాదించి పెట్టేశారని చెప్పేసి వదిలేస్తారా? వదిలేరు కదా, వాళ్ళు సంపాదిస్తారు. మీకు అనేకసార్లు చెప్పాను, తెలిసినటువంటి సంగతులు. ఇందిరాగాంధీ గారు చనిపోయే కాలం నాటికి 200 కోట్లట ఆవిడ ఆస్తి. ఆవిడ చనిపోయిన తర్వాత ఆమె కుమారుడు రాజీవ్ గాంధీ వచ్చారు. రాజీవ్ గాంధీ గారు వచ్చిన తర్వాత వాళ్ళ తల్లిగారు సంపాదించి పెట్టిన 200 కోట్ల ఆస్తిని ముట్టుకోకుండానే ఈయన కొన్ని 100 కోట్లు సంపాదించేసి ఈయన చనిపోయాడు. ఈయన చనిపోయిన తర్వాత మా తండ్రి గారు సంపాదించి పెట్టిన, నా భర్త సంపాదించి పెట్టాడు కదా, ఇంక నాకెందుకు ఆస్తిపాస్తులతో అని. ఎందుకంటే ఇంక వాళ్ళ అత్తగారు సంపాదించింది, తమ భర్త గారు సంపాదించింది, ఇన్ని ఉండగా బ్రతకడానికి సరిపోవా? బ్రతకడానికి సరిపోవా? ఎంత హుందాగా, ఎంత రాయల్గా బ్రతికినా కోట్లాది రూపాయలు సరిపోతాయి వాళ్ళకు. కానీ రాజీవ్ గాంధీ గారి భార్య అంతటితో ముగించిందా? ఆమె సంపాదనకు సంపాదించుకొని ఆమె పరిస్థితి ఇప్పుడు ఏంటి అని అంటే 1,00,000 కోట్లకు పైగా ఉన్నాయి ఆమె దగ్గర అనేటువంటి టాక్ చూడలేదు మనం. పోనీ ఆమె అయిపోయింది అని చెప్పేసి కొడుకు కూతుర్లు ఏమైనా ఖాళీగా ఉన్నారా? వాళ్ళకు కంపెనీలు ఉన్నాయి, వాళ్ళకు బిజినెస్లు ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి, వాళ్ళు కోట్లు సంపాదిస్తున్నారు. అవకాశం వస్తే వాళ్ళు కూడా రాజకీయంలో మరికొన్ని కోట్లు సంపాదించడానికి ప్రయత్నం చేస్తారు. నేను ఎందుకు మీకు చెప్తున్నానంటే, మానవుడు తన స్వభావముని విషయంలో, జంతువులు వాటి స్వభావం విషయంలో మీరు ఆలోచన చేస్తున్నట్లయితే, జంతువులు వాటి కడుపు నిండినంత వరకు మాత్రమే వేటాడిన దాన్ని కడుపు నిండిన తర్వాత వదిలేసిపోతున్న క్రమం సృష్టిలో ఉంటే, జంతువుల్లో ఉంటే, మనుషుడు మాత్రం తాను సంపాదించటానికి సాటి మనిషి కడుపు కొట్టి, సాటి మనుషునితో అన్యాయంగా దోచుకున్న ప్రజల జీవితాలన్నింటినీ దోచేసుకున్నది కాకుండా, అవసరమైతే ఎంతోమంది ప్రాణాలను సైతం తీసేసి కూడా కోట్లు సంపాదించేస్తున్నారు. కోట్లు సంపాదిస్తే ఎందుకోసం రా అని అంటే వాళ్ళు చెప్పేది, మాకు మా పిల్లలు అన్నట్టే, మీ పిల్లలు తిన్నా తరిగిపోనంత ఆస్తి ఉంది, ఇప్పుడైనా వేటాడడం మానేస్తావా అంటే మానేసే పరిస్థితుల్లో మానవ జాతి లేదు. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిందేంటి మీకు అర్థమవుతుందా? జంతువులలో కంటే క్రూరమైన వ్యక్తిత్వము, క్రూరమైన స్వభావము ఎవరిలో ఉంది? మనుషుల్లో ఉంది.
మనిషిని ఏ విధంగా లెక్కలు కట్టారో తెలియదు, కానీ ఇలా చెప్పారండి లోకం పెద్దలు. ఏం చెప్పారంటే, తేలుకి తోకలో ఉంటుందట విషం, పాముకి తలలో ఉంటుందట విషం, మనుషునికి మాత్రం నిలువెల్లా విషమట. ఏం జరుగుతుంది అంటే, మనుషుడు క్రూర జంతువుల కంటే భయంకరమైన స్వభావాన్ని తెచ్చిపెట్టుకున్నాడు, తన వ్యక్తిత్వం కోల్పోయిన వాడిగా కనబడుతున్నాడు. కాబట్టి మార్పు అనేది కావలసి వస్తే జంతువులలో దేవుడు మార్పును కోరట్లేదు. జంతువుల కంటే క్రూరమైన స్వభావాన్ని, వ్యక్తిత్వాన్ని కలిగిన మనుషులలో దేవుడు మార్పుని కోరుతున్నాడు. కాబట్టి దేవుని పరిశుద్ధ పర్వతం అనంటే దేవుని సింహాసనం ఉన్నటువంటి స్థలం, అది ప్రభువైన క్రీస్తు యొక్క సంఘం. ఆ సంఘంలోనికి చేర్చబడిన వాడు ఎలా ఉంటాడు అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు ఆయన. వాడు కొదమ సింహం లాంటోడు కావచ్చు అంతకుముందు, చిరుతపుల్ లాంటోడు కావచ్చు అంతకుముందు, తోడేళ్ళంటోడు కావచ్చు అంతకుముందు, మిడునాగు లాంటి స్వభావం కలిగిన వాడే ఉండొచ్చు అంతకుముందు ఎంత క్రూరమైన స్వభావం కలిగి ఉండొచ్చు. కానీ క్రీస్తు రాజ్య పరిపాలన క్రిందకు వచ్చిన తర్వాత, దేవుని పరిశుద్ధ పర్వతం అంటే క్రీస్తును రాజుగా శిరస్సుగా కలిగిన సంఘంలోనికి, రాజ్యంలోనికి ప్రవేశించిన తర్వాత అట్టి క్రూరమైన స్వభావం అంతా మార్చబడి తీరాలి, మార్చబడుతుంది అనేటువంటి విషయాన్ని ప్రవచన రూపంలో సంఘాన్ని కూర్చున్నటువంటి రూపం అది, సంఘ జీవన శైలి అది. కాబట్టి ఎందుకు అలాగ ఉంటారండి మనుషులు? అలాగెలా ఎందుకు మారిపోతారంటే, అక్కడ ఏం చెప్పాడంటే ఆయన చాలా అద్భుతమైనటువంటి విషయం చెప్పాడు. ఏంటంటే, సముద్రము జలముతో నిండినట్లు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండి ఉండును. దేవుని గూర్చిన జ్ఞానముతో నిండి ఉంటారు. దేవుని రాజ్య సంబంధులు, క్రీస్తు రాజ్య సంబంధులు దేంతో నిండి ఉంటారండి? ఏ జ్ఞానంతో నిండి ఉంటారు? దేవుని గూర్చిన జ్ఞానముతో. అంచేత దేవుని రాజ్యంలో ప్రవేశించినటువంటి మనలో దేవుని గూర్చిన జ్ఞానము ఉంటే, మన రాజు ప్రభు అయిన క్రీస్తే అయితే, మనకు మాదిరి మన ప్రభు అయిన క్రీస్తు వారు గొర్రెపిల్ల అయితే, మనం కూడా ఈ భూమి మీద మన జీవితాన్ని ఎలా కొనసాగిస్తాం? ఇప్పుడు చెప్పండి. నీకు మాదిరి అయినవాడు, నీకు ప్రాణం పెట్టినవాడు గొర్రెపిల్ల అయితే మిమ్మల్ని ఎలా ఉండమన్నాడు? అపోస్తులు చెప్పారు, మేము వదకు సిద్ధమైన గొర్రెల వల్లే ఉన్నాము అని చెప్పారు. ఎందుకంటే సింహాసనం మీద కూర్చున్న వాళ్ళ రాజు క్రూరంగా ఉండాల్సినటువంటి రాజే గొర్రెపిల్లయే కూర్చున్నాడు సింహాసనం మీద. అలాంటప్పుడు ఆయన పరిపాలన క్రింద, ఆయన రాజ్య పాలన క్రింద ఉన్నటువంటి వాళ్ళు ఎలా ఉంటారు? మేము గొర్రెల వల్లే వదకు తేబడితిమి, మేము దినదినము వధించబడుతున్నాం అనేటువంటి మాటలు అపోస్తలుడైన పౌలు గారు తెలియజేస్తారు. రోమీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయం 36వ వచనం, అపోస్తలుల మాటలు చూడండి. 8వ అధ్యాయం 36వ వచనం, ఇందును గూర్చి రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారమో, వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారమో అని చెబుతున్నాడు. చూడండి, ఎందుకంటే తమ నాయకుడు, తమ రాజు గొర్రెపిల్ల అయితే వీళ్ళు కూడా ఏమై ఉంటారో? గొర్రెలై ఉంటారు అంతే. తమ కాపరి తోలుకుపోయినటువంటి చోట్లకే వెళ్తారు. తమ కాపరి మేపుతున్నటువంటి ప్రాంతంలోనే మేస్తారు. తమ కాపరి యొక్క ఆధిపత్యం క్రిందనే ఉంటారు. తమ కాపరి ఎలా వెళితే వారు అలాగ వెళ్తారు అంతే. కాబట్టి యేసు ప్రభు వారు సువార్తకు పంపించేటప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్యాలు మనకు తెలుసు. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో, మత్తయి సువార్త 10వ అధ్యాయంలో
16వ వచనం, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మును పంపుచున్నాను. ఎక్కడికి పంపిస్తున్నాడటండి? తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుతున్నాను. ఇంతకు మనుషులను గురించి ఏం మాట్లాడుతున్నాడు ఆయన ప్రభువారు? మనుషులు తోడేళ్ళు అంటోళ్ళు ఉన్నారయ్యా, తోడేళ్ళ మధ్యకి గొర్రెలు వెళితే ఎలా ఉంటుందో, తోడేళ్ళ కంటే క్రూరమైన మనుషులు ఉన్నారు, అలాంటి మనుషుల దగ్గరికి రాజ్య సువార్తను తీసుకొని వెళ్తున్నారు మీరు. కాబట్టి వాళ్ళు మిమ్మల్ని ఏం చేస్తారు? వేటాడొచ్చు, తినేయచ్చు, చంపేయచ్చు, ఏమైనా చేయొచ్చు. అపోస్తులని ఒకనాటి యూద మతస్థులు చాలా హింస పెట్టిన సంగతి మనకు తెలుసు. ప్రభువైన క్రీస్తు యేసు అని అంత క్రూరంగా హింసించడానికి గల కారణాలు ఏంటి? రాజ్య సువార్తను, నీతి సువార్తను ప్రకటిస్తున్న దేవుని సేవకులను ప్రపంచ దేశాలలో బహు క్రూరంగా హింసిస్తున్నటువంటి హింసకు కారణాలు ఏంటి? క్రూర జంతువుల కంటే భయంకరమైనటువంటి క్రూరత్వాన్ని మానవుల్లో కలిగి ఉన్నారనేటువంటి విషయం చాలా స్పష్టంగా గ్రంథం తెలియజేసినట్టుగా ఉంది. కాబట్టి ఇలాంటి ఆయన రాజ్యంలోనికి ఎంత క్రూరులు వచ్చినప్పటికీ రాజ్యంలో మనుషులు మారిపోతారు. దేవుని పరిశుద్ధ పర్వతం మీదికి రాకముందు ఒక జంతువు ఉంది, అది బహు క్రూరమైనటువంటి జంతువు. అది ఎంత క్రూర మృగం అంటే, ఒక నిర్దోషిని చంపేసిన తర్వాత దానికి హృదయపూర్వకంగా సమ్మతించి, ఇక్కడే కాదు, యెరూషలేములోనే కాదు, యెరూషలేముకు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో యేసుక్రీస్తుని నమ్మినటువంటి వాళ్ళు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో వారిని అందరినీ నేను నాశనం చేయటానికి నేను సిద్ధంగా ఉన్నా. నేను చావటమా, వాళ్ళని చంపేయటమా? నేను చావటం ఏముండదు, నేను వాళ్ళని చంపేసి వస్తాను, కాళ్ళు ఇరుకొట్టేస్తాను, చేతులు ఇరుకొట్టేస్తాను, వాళ్ళ ప్రాణాలు తోడేస్తాను, భయంకరంగా హింస పెడతానని చెప్పేసి పెద్దల దగ్గర, అదే క్రూరజాతికి చెందినటువంటి ఆ జంతువుల దగ్గర ఏం తీసుకొని వెళ్ళిపోయాడు? తాకీదులను తీసుకొని వెళ్ళిపోయాడు, పత్రాలను తీసుకొని వెళ్ళిపోయాడు, పర్మిషన్ లెటర్స్ తీసుకొని వెళ్ళిపోయాడు. దమస్కు వెళ్తున్నాడు. దమస్కు ప్రాంతానికి వెళ్తుంటే దేవుని సింహాసనం మీద కూర్చున్నటువంటి గొర్రెపిల్ల ప్రత్యక్షమైంది. గొర్రెపిల్ల ప్రత్యక్షమై ఇలా చెప్పింది, సౌలా సౌలా ఎందుకయ్యా నన్ను హింసిస్తున్నావు అని అన్నది. హింసించబడుతున్నటువంటి ఒక గొర్రెపిల్ల హింస పెడుతున్నట్టు క్రూర జంతువుతో మాట్లాడుతున్నాడు. ఎందుకయ్యా నన్ను హింసిస్తున్నావు? మీకు అర్థమవుతుందని నేను చెప్తున్న సంగతి. అది ఒక మహా క్రూర జంతువు. అది మనం అంటున్న మాట కాదు, తానే తన గురించి చెప్పుకున్నటువంటి మాట చూడండి ఒకసారి. తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము, 12వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. ఒకప్పుడు తను ఎటువంటి జంతువు చెప్తున్నాడు ఆయన? పూర్వము దూషకుడను, హింసకుడను, హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఇచ్చినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను అని చెప్తున్నాడు. చూడండి, ఏం చేసేవాడటండి ఈయన? పూర్వం ఏం చేసేటండి? దూషకుడు మరియు హింసకుడు, హానికరుడు, హాని చేసేటువంటి వాడు, క్రూర జంతువు ఈయన. ఎవరి గురించి మాట్లాడుతున్నావు? సౌలు. క్రొత్త నిబంధన మనకు సంఘ చరిత్రలో పౌలుగా కనబడుతున్నటువంటి ఆయన ఒరిజినల్ నేమ్ సౌలే. కాబట్టి పౌలు గారు తాను ఏమై ఉన్నాడో తన గురించి చెప్తుంది. ఎంత క్రూర జంతువో, తాను అంతకుముందు ఎంత క్రూరమైన స్వభావమో తన గురించి తెలియజేసిన సమాచారం అంతే. కాబట్టి ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని వర్లారా, దేవుని పరిశుద్ధ పర్వతం మీద ఏ క్రూర జంతువు ఏ హాని చేయదో,
ఎందుకంటే స్వభావం మారిపోతుంది. పరిశుద్ధ పర్వతం అంటే ప్రభు అయిన క్రీస్తు యొక్క సంఘం అని అర్థం. క్రీస్తు రాజుగా పరిపాలన చేసే సంఘం, క్రీస్తుని శిరస్సుగా కలిగి ఉన్న సంఘం. ఆ సంఘంలోనికి ప్రవేశపెట్టబడినటువంటి వాడు ఏం చేస్తాడంటే ఏ క్రూర స్వభావాన్ని తన దేహంలో, హృదయంలో ఉంచుకోడు. పూర్వం దూషకుడు, హింసకుడు, హానికరుడు, పాపుల్లో ప్రధానుడు, దుర్మార్గుడు, అలాంటి వ్యక్తి ఇప్పుడు ఏమంటున్నాడంటే మేము వదకుతేబడిన గొర్రెపిల్లలం అని చెప్తున్నాడు. నాకు చదివిన రోమపత్రిక ఆయన రాసిందే కదా. ఆయన ఏమంటున్నాడంటే వదకుతేబడిన గొర్రెపిల్లలం, దినము ప్రతి దినము వధించబడిన గొర్రెపిల్లకి సిద్ధంగా ఉన్నట్టు మేము సిద్ధంగా ఉన్నాం అని. హాని చేసేటువంటి వాడు హానిని అనుభవించడానికి, హింస పెట్టేవాడు హింస అనుభవించడానికి, ప్రాణం తీసేవాడు ప్రాణం పెట్టడానికి సిద్ధపడ్డాడు. ఏం జరిగింది ఇక్కడ? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. బాగా ఆలోచించండి. క్రూర జంతువుల స్వభావం మారిపోయింది. చెప్పాం కదా, మీరు ఎలాగ ఆలోచన చేస్తే ఈ పరిశుద్ధ పర్వతం మీద ఏ క్రూర జంతువు హాని చేయదు. మరి స్వభావాలు మారిపోతాయి అనేటువంటి విషయం ఎంత అద్భుతంగా ఉందో దయచేసి గమనించండి. ఎందుకు అనంటే ఆ ప్రజల్లో ఎవరిని గూర్చిన జ్ఞానం ఉంటుంది? దేవుని గూర్చిన జ్ఞానం ఉంటుంది. దేవుని గూర్చిన జ్ఞానం ఉంటుంది. ఈ స్వభావం ఎలా వస్తుంది మనిషికి? అంత క్రూర జంతువు లాంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళు తెలుసు కదండి. యోహాను, యాకోబు వీళ్ళిద్దరు అన్నదమ్ములు. వీళ్ళిద్దరు స్వభావం ఎటువంటి తెలుసా? వీళ్ళు అనుకున్నది జరగకపోతే వెంటనే ఆ జనాంగాన్ని కాల్చి బూడిద చేయాలనుకునేటువంటి స్వభావం వాళ్ళది తెలుసండి. అందుకని యేసుప్రభు వారు వాళ్ళిద్దరికి ఏం పేరు పెట్టాడంటే ఉరిమెడు వారు అని పేరు పెట్టాడు. మార్క్స్ వార్త 3:17. మార్క్స్ వార్త 3:17 జెబెదయి కుమారుడు యాకోబు అతని సహోదరుడు యోహాను వీరిద్దరికి ఆయన బోయనిర్గసను పేరు పెట్టెను. ఎందుకు వాళ్ళకి ఆ పేరు పెట్టాడో తెలుసా? దానికి అర్థం ఏంటంటే వాళ్ళు ఉరిమెడువారు అని అర్థం. ఎందుకు ఆ పేరు పెట్టాడో తెలుసా? ఒకసారి ప్రభువైన యేసుక్రీస్తు వారు కలిసి యెరూషలేముకి ప్రయాణం చేయబోనారు. ప్రయాణం చేస్తూ ఏం చేశారంటే సరే ముందు సమరయకి వెళ్ళిపోయి సమరయ పట్టణంలో కూడా చూద్దాం అని, సమరయ పట్టణం కూడా దేవుని వాక్యం చెప్పేసి వెళ్దామని ఒకసారి ప్రయత్నం చేశారు. అలా ప్రయత్నం చేసిన తర్వాత సమరయలో ఉన్నటువంటి ప్రజలు ఏం చేశారంటే మీరు మా ఊరికి రావద్దండి అని అడ్డగించారు. వీళ్ళని, అపోస్తుల్ని, ప్రభువైన క్రీస్తుని మీరు మా పట్టణానికి రావద్దండి అని చెప్పేసి ప్రారంభంలోనే ఊరు గవిని దగ్గరనే అడ్డగించారు. అలా అడ్డగించినందుకు యోహాను గారు, యాకోబు గారు ఏం చెప్పారంటే ప్రభువా వీరు మనం ఏం చేయబోతున్నాం? మనం వాళ్ళు దోచుకుంటున్నామా? వాళ్ళని మోసం చేస్తున్నామా? ఏం చేయబోతున్నాం? మనం మంచి మాటలు చెప్పడానికి కదా వెళ్తున్నాం. కాబట్టి వీళ్ళు రానివ్వట్లేదు కాబట్టి వీళ్ళని ఏం చేయాలా? ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి వీరిని దహించేటట్టుగా చేద్దామా అని అడిగారు యేసు ప్రభువుని. ఎంత కోపం అండి వీళ్ళకి. వీరు అనుకున్నది అక్కడ జరగకపోతే ఏం చేస్తారనమాట, వీళ్ళు కాల్చి బూడిదైపోవాలి ఈ పట్టణం అంతా అని అనుకునేటువంటి టెంపర్ అనమాట వాళ్ళది, షార్ట్ టెంపర్. యేసుప్రభు వారు అందుకే వాళ్ళకి ఏం పేరు పెట్టాడంటే ఉరిమెడువారు అని పేరు పెట్టారు. ఇద్దరికి బోయనిర్గసు అంటే ఉరిమెడువారు. అంత క్రూరమైనటువంటి వ్యక్తిత్వం వాళ్ళది ప్రభు దగ్గరకు రాకముందు. ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత, ప్రభువును చూసి తమ జీవితాలు మార్చబడిన తర్వాత, పరిశుద్ధాత్మ నడిపింపును కలిగిన తర్వాత వాళ్ళు ఎలా మారిపోయారనంటే క్రీస్తు వాక్యమును ప్రకటిస్తున్న దానిని వినటానికి ఆటంకాన్ని తెలియజేసిన జనాంగాన్ని నాశనం చేసి బూడిద చేద్దామని తలంచిన ఈ ఇద్దరు విషయం, దేవుని గురించిన జ్ఞానం అర్థమైన తర్వాత ఎలా ఉండిపోయారనంటే ఆ వాక్యాన్ని ప్రకటించినందుకు తల తీసేస్తామంటే
తీసేసేయి, నరికేసేయి అని చెప్పి శిరస్సు ఇచ్చేశాడు యాకోబు. ఇది మీకు అపోస్తుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయం ప్రారంభోచన నుంచి ఉంటుంది. హెరోదు అపోస్తులను చంపేయటం అనేది యూదులకి ఇష్టమైన కార్యమైన తలంచి ఏం చేశాడంటే యాకోబు తలను ఖడ్గంతో కొట్టించేశాడట. యాకోబు తలనివ్వగలిగే మెడనివ్వగలిగేటువంటి పరిస్థితికి వచ్చాడు అని అంటే అర్థం ఏంటి ఆలోచన చేస్తున్నారా? తమ మాట వినకపోతే నాశనం చేయాలని తలంచేటువంటి వీళ్ళు ఇప్పుడు తమ శిరస్సుల్ని ఇచ్చేశారు. ఏం జరిగింది? దేవుని పరిశుద్ధ పర్వతం మీద ఏ క్రూర మృగం ఏ హాని చేయదు. యోహాను గారు వృద్ధ దశలో దేవుని వాక్యం నిమిత్తము ఎక్కడో సముద్ర మధ్యంలో అడవి ఉంది, ఆ అడవిలో ఆ ద్వీపం ఉంది, ఆ పద్మాసు ద్వీపంలో ఖైదీ చేసి పడేశారు. ప్రజల్లో ఉంటే మనిషి ఊరికి వాక్యం చెప్తూ ఉన్నాడు కాబట్టి ఇలాంటి ప్రజల్లో ఉండకూడదని చెప్పేసి ఏదో పెద్ద నేరస్తుడు అయినట్టుగా ఉగ్రవాది అయినట్టుగా అతను తీసుకొని పోయి పద్మాసు ద్వీపం అంటే సముద్రం మధ్యలో ఉన్నటువంటి ఒక కొండ, అక్కడ తీసుకెళ్ళేసేసారు ఆయన్ని. అక్కడుండి ప్రజల్ని హెచ్చరిక చేస్తూ ప్రజల్ని ఉద్రేకపరచట్లా. ఈ పోరాటము, ఈ హింస మనతోనే ఆగిపోదు. మన విజయము మన మరణంతోనే గుప్తం చేయబడి ఉంది. మరణమే మన విజయం. క్రీస్తు కోసం మనం చచ్చిపోతేనే మనం విజయాన్ని సాధించినట్టు, అప్పుడే మనం జయశాలులం. కాబట్టి ఈ శ్రమ, ఈ పోరాటం ఇంతటితో అయిపోదు. మన తర్వాత వచ్చేటువంటి క్రీస్తు సంఘానికి కూడా సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించే భవిష్యత్ తరాలకు కూడా ఈ పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే మనల్ని రక్షించడానికి వచ్చిన మన ప్రభు అయిన క్రీస్తుకే ఇది తప్పలేదు, కాబట్టి మనకు ఇది తప్పదు అని సాధు స్వభావంతో దేవుని ప్రజలందరినీ హింసకు తట్టుకోండి, చావనైనా చావండి కానీ పరిశుద్ధ మార్గాన్ని విడిచిపెట్టి పోవద్దండి అని హెచ్చరిక చేస్తూ యోహాను పత్రికలను మరియు ప్రకటన గ్రంథాన్ని రాశారు ఆయన. మీకు అర్థమవుతుందని చెప్తున్న సంగతే. పరిశుద్ధ పర్వతం మీద క్రూరమైనటువంటి ఏ జంతువు కూడా ఏ హాని చేయదు. ఇలాగ పరిశుద్ధ లేఖనాల నుంచి ఎంతమందిని ఆలోచన చేయొచ్చో. ఎటువంటి క్రూరులైనా, భూమి మీద ఎలాంటి వాడైనా సరే, నువ్వు భూమి మీద గొప్ప ధనవంతుడువా, భూమి మీద మంచి పేరున్నటువంటి వాడువా, శతాధిపతి అంటే ఏంటి? మంచి అధికారం కలిగిన వాడు. శతాధిపతి రోమా సైన్యం, అసలు రోమా పౌరసత్వమే చాలా గొప్పది. దానికోసం ఒక ఎంతో ద్రవ్యం ఇచ్చి, లంచంగా ఇచ్చి రోమా పౌరసత్వాన్ని సంపాదించుకునేటువంటి రోజులవి. అలాంటి రోజులలో, అలాంటి దినాలలో రోమా ప్రభుత్వంలో సైనికులుగా ఉంటే ఆ సైనికుల మీద శతాధిపతి అంటే 100 మందిపై అధికారిగా ఉండటం అంటే ఆ రోజుల్లో అది ఒక ఉన్నత స్థాయి. ఈ రోజున ఆలోచన చేస్తే ఒక ఎస్ఐ అంటే గజ్జును వణిగిపోతారు. ఎస్ఐ చేతికి ఎంతమంది ఉంటారు? ఆ స్టేషన్లో ఉన్నటువంటి 7-8 మంది పోలీసులు ఉంటారు, అంతేనా? సిఐ అంటే ఏదో 4 స్టేషన్లకి సర్కిల్ ఇన్స్పెక్టర్ కదా, 4 సరే ఆయన సర్కిల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ హెడ్ అయి ఉండొచ్చు. కానీ 100 మందికి అధికారి అని అంటే సైన్యాధిపతి అంటే ఆషామాషి కదా. అలాంటి వాడు అపోస్తుడు తన ఇంట్లోకి రాగానే పాదాల మీద పడిపోయాడు. అంతే. అపోస్తుడైనా పేతురు గారి పాదాల మీద పడిపోయాడు. ఏం జరిగింది? ఆయన అధికారం ఏంటి? ఆయన స్థితి ఏంటి? ఒక సామాన్య చేపలు పట్టుకునే జాలర పాదాల మీద పడిపోవటం ఏంటండి? లోకంలో నువ్వేమైనా ఉండొచ్చు, దేవుని పరిశుద్ధ పర్వతంలో దీనుడివై ఉంటావు. సింహము ఎద్దు కలిసి గడ్డి మేయును అన్నాడంటే అర్థం ఏంటంటే, ఇక లోకంలో నీ గంభీరత్వం, లోకంలో నీ స్థాయి ఏదైనా కావచ్చు, దేవుని రాజ్యం అనేటువంటి సంఘంలో మాత్రం అందరూ సమానమే. దేవుని రాజ్యంలో అందరూ సమానులే. హెచ్చు తగ్గలు దేవుని రాజ్యంలో ఉండవు.
దేవుని రాజ్యంలో ఉండవు. అది సంఘం అంటే. కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి ప్రణాళికను దేవుడు కలిగి ఉన్నాడు సంఘం పట్ల. అందుకని దాన్ని రూపచిత్రాన్ని యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో దేవుడు తెలియజేశాడు. అనాదిలో సృష్టికి పూర్వం దేవుని సంఘం ఏ విధంగా ఉండబోతుందన్న సంగతిని సంకల్పించి దాని ప్రవక్తల ద్వారా ప్రవచింపజేసి క్రొత్త నిబంధనలు దాన్ని నెరవేర్చి చూపించాడు ఆయన. ఈ విషయం ఎరగొక్క ఎప్పుడో కొత్త భూమి కొత్త ఆకాశం వస్తుంది, దాంట్లో నీతి నివసిస్తుంది. నీతి నివసించడం అంటే ఏంటయ్యా అని అంటే ఏం చూస్తారంటే ఇవి చూపిస్తారు. తోడేళ్ళు గొర్రెపిల్ల వాసం చేస్తుంది, చెడుతుపులు మేకపిల్ల ఎద్దు పడుకుంటుంది, సింహం ఎద్దు కలిసి గడ్డి మేస్తే ఇవా జంతువుల మార్పుల కోసం మాట్లాడాడు ఆయన. జంతువులు ఏ స్వభావంతో సృష్టించబడి ఆ స్వభావంతోనే ఉన్నాయి కదా, వాటిలో మార్పు ఎక్కడ జరిగింది? మార్పు అంత జరిగింది వాటికంటే భయంకరమైన క్రూరమైన స్వభావాన్ని కలిగిన మనుషులు. ఆ మనుషుల్లో మార్పును కోరారు. కాబట్టి మీరు మారు మనసు పొంది దేవుని రాజ్యంలో ప్రవేశించండి అనేటువంటి ప్రకటన యోహాను గారితో ఆరంభమైంది. అలా ఆరంభమైన తర్వాత అలాంటి స్వభావం మనుషులకి ఎలా కలుగుతుంది అని మనం ఆలోచన చేస్తే, ఒకడు క్రొత్తగా జన్మించటం వలన జరిగేటువంటి కార్యక్రమం అది ఒక నూతన సృష్టి. అదేంటిదండి? నూతన సృష్టి. పాతవి గతించను, ఇదిగో సమస్తమును కొత్తవాయను. నూతన సృష్టి అదే. మేము కొత్త భూమి కొత్త ఆకాశానికి సంబంధించి నూతన సృష్టి సంబంధించి ఆల్రెడీ చెప్పేసి ఉన్నాను. చాలా వివరాలు మీకు దానిలో ఇచ్చి ఉండటం జరిగింది. నూతన సృష్టి, ఆ నూతన సృష్టిలో ఒకడు కొత్తగా జన్మిస్తాడు. కొత్తగా జన్మించడం అంటే అర్థం ఏంటండి? నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించటం. అలా నీటి మూలముగా ఆత్మ మూలంగా జన్మించడం అంటే ఎక్కడ ప్రవేశపెట్టబడతాడు? దేవుని రాజ్యంలో ప్రవేశపెట్టబడతాడు. దేవుని రాజ్యం అనేటువంటిది పరిశుద్ధ పర్వతం. ఆ రాజ్యానికి రాజు ఎవరో? ప్రభు అయిన క్రీస్తు యేసు. ఆ రాజ్యంలో వచ్చినటువంటి స్వభావం ఏమైపోతుంది, ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఆలోచన చేస్తే, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చదివేసి ముగించేస్తాను. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరం చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారాను. పునర్జన్మ సంబంధమైన స్నానం అన్నా, క్రొత్త జన్మ అన్నా, కొత్త సృష్టి అన్నా ఒకటే, బాప్తిస్మానికి సూచన. పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయుట ద్వారాను మనలను రక్షించెను అన్నాడు. ఒక క్రొత్త జన్మ ఎత్తితే, నూతన సృష్టిగా దేవుని రాజ్యంలో ప్రవేశిస్తే, క్రొత్త జన్మలో జరిగేటువంటి ప్రత్యేకమైన కార్యక్రమం ఏంటంటే, పరిశుద్ధాత్మను దేవుని వాగ్దానముగా వరముగా పొందుకుంటాడు. ఆ పరిశుద్ధాత్ముడు వచ్చి మనుషులు ఏం చేస్తాడండి? బాప్తిస్మానికి ముందు నువ్వు ఎంత క్రూరుడువైనా ఉండొచ్చు, బాప్తిస్మానికి ముందు ఎంత భయంకరమైన వ్యక్తిత్వం నీలో ఉండొచ్చు, కానీ బాప్తిస్మంలో నిజమైన బాప్తిస్మం పొంది ఉంటే ఆ బాప్తిస్మంలో పరిశుద్ధాత్ముడు నీకు అనుగ్రహించబడతాడు. పరిశుద్ధాత్ముడు నువ్వు పొందిన తర్వాత నువ్వు ఏమై ఉంటావు అంటే నీలో స్వభావం మారిపోతూ ఉంటుంది. పరిశుద్ధాత్మ స్వభావం నీకు వచ్చేస్తుంది. పరిశుద్ధాత్మ స్వభావం ఏంటి? అందులో క్రూరత్వం ఉండదు. ఏముంటుందండి? ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం తప్ప నీలో ఏముండవు. పరిశుద్ధాత్మ నీలో ఉంటే పరిశుద్ధాత్మ యొక్క ఫలం అది. నీలో ప్రేమ తప్ప ద్వేషం ఉండదు. ఇక ప్రేమ తప్ప నీలో ద్వేషం ఉండదు. ఎవరైనా కావచ్చు, నీకు అంతకుముందు ఎంత గొప్ప శత్రువులైనా కాయుండొచ్చు, నువ్వు బాప్తిస్మంలో పరిశుద్ధాత్మను పొందినట్లయితే ఇంతకుముందు నీకు స్వభావంలో ద్వేషం ఉండదు. పరిపూర్ణతకు అనుబంధమైనటువంటిది ప్రేమ. ప్రేమ అనేటువంటిది ఒక పరిపూర్ణమైన లక్షణం దేవునికి. కాబట్టి క్రీస్తుని ధరించుకున్న మీరు పరిపూర్ణులై ఉండెదరు అని చెప్పాడు ఆయన. సంతోషం తప్ప ఏ కష్టంలోనైనా సహనం కలిగి సంతోషంతో ఉంటావు తప్ప ఏడవటం ఉండదు నీ జీవితంలో. ప్రభువునందు ఆనందిస్తూ ఉంటావు ఎల్లప్పుడూ. సమాధానమే కలిగి ఉంటావు దేవునితోనూ, ప్రభు అని క్రీస్తుతోనూ, సభ్య సమాజంతో సమాధాన స్వభావమే నీలో ఉంటుంది తప్ప శత్రుత్వ స్వభావం నీలో ఉండటానికి వీలు ఉండదు. దేవుని రాజ్యంలో పరిశుద్ధ పర్వతం మీద అని చెప్తుంది. ఆత్మ వచ్చి మనలో నూతన స్వభావం కలుగు చేస్తే ఈ స్వభావాలు మారిపోతాయి అంటున్నాడు. అది మన స్వభావం మారిపోతుంది. మన స్వభావంలో మార్పు రావట్లేదని అంటే పరిశుద్ధాత్మను మనం పొంది ఉండలేదని అర్థం. పరిశుద్ధాత్మను మనం పొందలేదు అని అంటే పొందిన బాప్తిసం కాదు అని అర్థం. ఇదంతా ఎక్కడికి?
దేవుని రాజ్య స్వరూపమే. ఈ దేవుని రాజ్యంలో ఉన్నవాడే ఎక్కడికి వెళ్తాడు? నిత్య రాజ్యమైన పరలోకానికి వెళ్తాడు. పరలోక రాజ్యానికి, దేవుడున్న మహాలోకానికి, నిత్యత్వపు జీవితానికి ప్రతిబింబం, అద్దము లాంటిదే క్రీస్తు యొక్క సంఘం. ఆ సంఘంలో ఉండేటువంటి ప్రతి వాళ్ళు కూడా దేవుడు ఆ సంఘంలో విశ్వాసి ఎటువంటి జీవితాన్ని కలిగి ఉండవాలనని లోకం పుట్టక ముందు దేవుడు ఒక నమూనా చేసి ఉన్నాడో ఆ నమూనానే నూతన స్వభావం, కొత్త సృష్టి, క్రీస్తు యేసు యొక్క స్వభావం, ఆత్మ యొక్క స్వభావం కలిగి ఉంటారు. అలాంటి స్వభావం కలిగిన వారే పరలోకానికి వెళ్తారని దేవుడు తెలియజేశాడు. కాబట్టి పరిశుద్ధ పర్వతం మీద జంతువుల సహజీవనం అని అంటే, జంతువులు అంటే ఆ జంతువులు కాదు, ఆ జంతువుల కంటే క్రూరమైన జంతువుల స్వభావం కలిగిన మనుషులు. పరిశుద్ధ పర్వతం అంటే క్రీస్తు రాజుగా ఉన్నటువంటి సింహాసనం. ఆ సింహాసనం క్రీస్తు, సంఘానికి రాజు క్రీస్తు కాబట్టి ఆయన పరిపాలన క్రింద ఉన్న విశ్వాసి ఇలా ఉంటాడు. కాబట్టి ఏ మనిషి మీద ఏ వ్యక్తుడు ద్వేషం పెట్టుకోవాల్సిన అవసరం లేదు, పగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కొత్తగా జన్మించినటువంటి వాళ్ళు శిశువులను పోలి ఉంటారు. ఆ శిశువులు ఎలా ఉంటారో దేవుని పరలోకపు నమూనా ఒకసారి చూడగలిగితే అది కూడా చెప్పేస్తాను. కీర్తనల గ్రంథంలోని 8వ కీర్తన, కీర్తనల గ్రంథంలోని 8వ కీర్తన 2వ వచనం చదువుతున్నాను. కీర్తనల గ్రంథంలోని 8వ కీర్తన 2వ వచనం. శత్రువులను పగ తీర్చుకొని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలురు యొక్కయు చంటిపిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీ ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. దుర్గం అది సంఘం, సత్యానికి స్తంభం సంఘం. ఆ సంఘంలో ఉన్నటువంటి పరిశుద్ధులను గూర్చి ప్రభు అయిన క్రీస్తు యేసు వారు దేవుని ఇలా స్తుతించారు. లూకాసు వార్త 10వ అధ్యాయం 21వ వచనం అనుకుంటాను. లూకాసు వార్త 10వ అధ్యాయం 21వ వచనం చూడండి. ఆ గడిలోని యేసు పరిశుద్ధాత్మ యందు బహుగా ఆనందించి, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులు మరుగు చేసి పసి బాలురకు బయలుపరుచున్నావని నేను స్తుతించుచున్నాను. ఎవరు ఆ పసి బాలురు? దేవుని రాజ్యంలో జన్మించినటువంటి ప్రభుని క్రీస్తు యొక్క శిష్యులు, బాప్తిసం పొంది క్రీస్తు రాజ్యంలో ప్రవేశపెట్టబడినటువంటి కొత్తగా జన్మించిన శిశువులు. వాళ్ళలో ఏం జరుగుతుందట? రండి కీర్తనల గ్రంథానికి. ఏం జరుగుతుందో చెప్పాడు చూడండి. శత్రువులను పగ తీర్చుకొని వారిని మాన్పివేయుటకై అన్నాడు. కాబట్టి వాళ్ళు పసిపిల్లగా మారిపోయిన తర్వాత వాళ్ళ స్వభావం ఎలా మారిపోతుందంటే శత్రుత్వం అనేది వాళ్ళలో నుంచి తీసివేయబడుతుంది. శత్రుత్వం మానేస్తారు, పగ తీర్చుకోవడం మానేస్తారు. పగ తీర్చుకోవడం అంటే అర్థం ఏంటండి? ఎప్పుడో చేసినటువంటి ద్రోహాలను మనసునందు ఉంచుకొని టైం కోసం వెయిట్ చేయటం పగ. అంతేనా? మనకి ఎవరైనా కీడు చేసి పెట్టారనుకోండి, ఆ కీడు కోసం ఆ వ్యక్తి కోసం దొరుకుతాడు, టైం దొరికినప్పుడు చెప్తాను ఈ సంగతి అనుకొని టైం కోసం వెయిట్ చేస్తుంటాం చూసారా, అది పగ. పగ తీర్చుకొనుట, శత్రుత్వాన్ని మాన్పివేయటానికి ఏం జరిగిందట? చంటి పిల్లల స్థుతుల మూలంగా దేవుడు ఒక దుర్గాన్ని స్థాపించినాడు. అది సంఘం. ఆ సంఘంలోని పెట్టబడినటువంటి నీవు ఆ పసిబాలురులంటి శిష్యుల చేత బోధించబడిన ఈ సందేశం ద్వారా మనం ఏం నేర్చుకుంటామంటే శత్రుత్వాన్ని, పగను, వీటన్నిటిని మానివేస్తాం. కాబట్టి ఇవి మానేయగలిగితే నీకు జంతు స్వభావం ఎక్కడిది? దేవుని కుమారుని స్వభావం వచ్చేస్తుంది. చాలా అద్భుతమైనటువంటి జీవితం అండి సంఘ జీవితం అంటే. అలాంటి అద్భుతమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉన్నట్లయితే ఉప్పొంగిపోతాం పరమ తండ్రి సహవాసంలో జీవించడం కోసం. శత్రువు మీద పగ తీర్చుకునే వ్యక్తిత్వాన్ని మీరు అలవర్చుకొని ట్రై చేసి చూడండి. శత్రువును క్షమించినటువంటి స్వభావంతో ఒకసారి పెట్టి ఆలోచించి చూడండి. మీ మనసు ఎంత ఆనందపడిపోతుందో మీకు తెలుస్తుంది. దేన్ని బట్టి ఆనందిస్తుంది? శత్రువు నాశనం అయినప్పుడు ఆనందపడుతుందా? అదే శత్రువుని నువ్వు క్షమించి ఇవన్నీ వదిలేసిన రోజు నీ మనసు ఆనందపడుతుందా? క్షమించగలిగిన తర్వాత నీ మనసు హుందాతనంతో నిండిపోతుంది. ఒక వ్యక్తిని నేను క్షమించగలిగాను అని. సమాధానంతో ఉండేటువంటి వ్యక్తిత్వం ఎక్కడ? శత్రు స్వభావంతో కొనసాగే వ్యక్తిత్వం ఎక్కడ? ఆలోచించేయండి. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని వర్లారా,
మీరు బాగా ఆలోచన చేయండి. దేవుని పరిశుద్ధ పర్వతం మీద ఏముందండి? పర్వతం మీద జంతువుల సహజీవనం. అంటే జంతువులు కాదు, జంతువులు అంటే వ్యక్తిత్వం. పర్వతం అంటే పర్వతం కాదు, క్రీస్తు రాజుగా ఉన్నటువంటి సంఘం. సహజీవనం అంటే కలిసి సమానంగా జీవిస్తారు. ఇలాంటి అద్భుతమైనటువంటి సందేశం, దేవుని రాజ్య సంబంధులుగా మనము కలిసి జీవించాల్సిన అవసరం. అలాంటి కృప పరిశుద్ధాత్మ మనకు సహాయం చేసి నిత్య రాజ్యంలోనికి మనందరికీ సమృద్ధి ప్రవేశం అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, ఏకీభవించండి. పరమ తండ్రి, నీ ఘనమైన నామానికి స్తోత్రాలు నాయనా. నీ రాజ్య సంబంధులు ఏ విధంగా ఉండవలనని అనాదిలో మీరు నమూనాను చేసితురో, ఆ పరలోక సంబంధమైన నమూనాని ప్రవక్తల ద్వారా ప్రవచింపు చేసిన సంగతులలో ఒక సంగతిని ఈరోజు ఆలోచింపు చేసినందుకు స్తోత్రాలు. పరిశుద్ధ మందిర పర్వతం అంటే ఏంటో తెలుసుకున్నాం. పర్వతం మీద జంతువుల సహజీవనం అంటే ఏంటో నేర్చుకున్నాం. ఉన్నతమైన మీ ఆలోచనలను మీ వాక్యం ద్వారా ఇంత లోతుగా నేర్చుకుంటున్నటువంటి మేము నీకోసం అంత గొప్పగా బ్రతకగలుగుటకు సహాయం చేయండి. మీ దృష్టికి ఆయాసకరమైన క్రూర జంతువులు లాంటి స్వభావాలు ఇంకా మాలో ఏమైనా ఉన్నాయడలా వాటిని తీసేసుకోగలుగుటకు సహాయం చేయండి. ఆత్మ సహాయం అనుగ్రహించండి. బలవంతులను చేయండి. నీ పిల్లల్ని నీ సన్నిధానంలో జీవించడానికి సిద్ధపడినటువంటి నీ పిల్లలు, నీ రాజ్యంలో ప్రవేశించడానికి సిద్ధపడిన నీ పిల్లలు, ప్రవేశించిన నీ పిల్లలు ఏ ఒక్కరు కూడా నాశన పాత్రలు కాకుండా నిత్యరాజ్యంలో ప్రవేశించడానికి తండ్రి వారి భక్తికి అవసరమైనటువంటి సంగతులను మీరు తెలియజేస్తూ ఉన్నారు. వాటిని చక్కగా అర్థం చేసుకొని బ్రతుకున్నట్లు సహాయం అనుగ్రహించండి. నిశ్చితానుసారమైన జీవితాన్ని కలిగి ఉండి కృపను అనుగ్రహించమండి. మీరు అనుగ్రహించిన ఉన్నతమైన ఉపదేశాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ క్రీస్తు పేట ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.